హలో ఇఫ్ నో వన్ టోల్డ్ యూ లెట్ మీ. సో మనం ఒక స్టేజ్లో అందరం ఫిక్స్ అవుతాం, అరే మస్త్ అయిపోయింది, హెల్తీగా ఉండాలి, హెల్తీగా తినడం స్టార్ట్ చేయాలి, వర్కౌట్ చేయాలి అనేసి. అలా అనుకున్న ప్రతిసారి నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ పర్సనల్గా నేను కూడా ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే రైస్ కట్అవుట్ చేస్తాం అనమాట, థింకింగ్ దట్ రైస్ ఈజ్ ద ఎనిమీ. అంటే మనం లైక్ డైట్ని ఎలా కాంప్లికేట్ చేస్తాం అనేది నేను ఇంకో వీడియోలో మాట్లాడుతాను. బట్ ప్రెసెంట్ ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అన్నిటికన్నా ఫస్ట్ రైస్ కట్అవుట్ చేసేసి మిల్లెట్స్ కానీ లేకపోతే వెస్ట్రన్ సూడో మిల్లెట్ కిన్వాకి కానీ అలా స్విచ్ చేస్తాం అనమాట, థింకింగ్ దట్ ఈస్ ద హెల్దియెస్ట్ స్విచ్ ఎవర్. తినడం స్టార్ట్ చేశాక అట్లీస్ట్ గట్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఇలాగ కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎస్టీటీ అనిపించడం, డైజెస్టివ్ సిస్టమ్ మీద హెవీగా ఉండడం, ఇలా కొన్ని ఎక్స్పీరియన్సెస్ అవుతాయి అన్నమాట. సో నేను ఫస్ట్ టైం కీన్వాని 2021లో స్టార్ట్ చేశాను. యాక్చువల్ నాకు మా రూమ్మేట్ ఇంట్రడ్యూస్ చేసింది, అప్పటి వరకు నాకు కీన్వా అంటే ఏంటో తెలీదు. మన ట్రెడిషనల్ మిల్లెట్స్ గురించి ఐడియా ఉండేది, కానీ నేను కీన్వా తినడం స్టార్ట్ చేశాక నాకు పర్సనల్గా ఏ ప్రాబ్లం రాలేదు, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లోటింగ్ ఆర్ ఎస్టీటీ. కానీ నేను రీసెంట్గా మన ట్రెడిషనల్ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఐ డెఫినెట్లీ ఫెల్ట్ ఐ డెఫినెట్లీ హ్యాడ్ లైక్ బ్లోటింగ్ ఇష్యూస్, చాలా ఎస్టిక్గా అనిపించేది, సూపర్ కష్టంగా ఉండేది అనమాట. లెట్ మీ బ్రేక్ ఇట్ డౌన్ ది రీజన్స్ ఫర్ యూ, దేర్ బై యూ క్యాన్ హ్యావ్ ది స్మూత్ ట్రాన్సిషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ద హెవీ ఫైబర్ కంటెంట్. సో మనం యూజువల్గా తినే రైస్లో మనం యూజువల్గా తినే డైట్లో చాలా తక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. కంపారిటివ్లీ మిల్లెట్స్లో కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో సడన్గా మనం తినే రైస్ నుంచి కంప్లీట్గా మిల్లెట్స్కి స్విచ్ అవ్వడం వల్ల, అది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మన గట్టికి ఆబ్వియస్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట, ఇది షాక్ లాగా ఉంటుంది. సో అందుకే ఫైబర్ మొత్తాన్ని కైండ్ ఆఫ్ ఫర్మెంట్ చేయలేక గ్యాస్, బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్. అందుకే ఎప్పుడైనా మనం లో ఫైబర్ టు హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఐటమ్స్కి స్విచ్ అయ్యేటప్పుడు, అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలా అయింది, నేను అందుకే షేర్ చేస్తున్నాను. డిస్క్లైమర్, నేనేమి ఎక్స్పర్ట్ని కాదు, నేను జస్ట్ నాకు తెలిసిన నాలెడ్జ్ని, నేను ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్ని షేర్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు మనం కంప్లీట్గా ఒకేసారి అవ్వకుండా లైక్ టు హ్యావ్ లైక్ స్మూత్ ట్రాన్సిషన్. ఇప్పుడు మనం మిల్లెట్స్ తినాలి అనుకుంటే కంప్లీట్గా మిల్లెట్స్ అనేసి అలా పెట్టుకోకుండా హాఫ్ కప్ రైస్, హాఫ్ కప్ మిల్లెట్స్ అలా పెట్టుకుంటే మనం స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట మన సిస్టమ్కి. అలవాటు అవ్వడం వల్ల కొంచెం మనకి ఆ బ్లోటింగ్ మెల్లగా అలవాటు అవుతుంది కాబట్టి, సడన్గా మనం రైస్ ఏం ఆఫ్ చేయకుండా కొంచెం అలవాటు అవుతుంది కాబట్టి ఆ బ్లోటింగ్ ఇష్యూస్ కంపారిటివ్లీ ఆబ్వియస్గా చాలా తక్కువ ఉంటాయి అనమాట. అందుకే మీరు ఎప్పుడైనా స్విచ్ చేయాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా స్విచ్ చేయకండి, అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఎనీ గట్ ఇష్యూస్. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ లైక్ యాంటీ న్యూట్రియంట్స్. ఇప్పుడు లైక్ మన ట్రెడిషనల్ మిల్లెట్స్లో కానీ కీన్వాలో కానీ యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట, ఫైటేట్స్ ఆర్ సెపోనిన్స్. సో అవి కొంచెం డైజెషన్ని స్లో చేస్తాయి అన్నమాట, లైక్ గట్ లైనింగ్ కూడా ఇరిటేట్ చేసి మన స్టమక్లో హెవీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేక్ ష్యూర్ దట్ యూ సోక్ మిల్లెట్స్ ఆర్ కీన్వా బిఫోర్ యూ కన్జ్యూమ్. అట్లీస్ట్ 15 to 20 minutes అయితే కీన్వాని సోక్ చేయాలి. మిల్లెట్స్ అయితే నేను రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేశారు మాకు మిల్లెట్స్, దే స్టార్టెడ్ హ్యావింగ్ ఇట్, దే రికమెండెడ్ అనమాట. సో నేను చూసిన వీడియోస్ అయితే మిల్లెట్స్ మినిమం 6 hours సోక్ చేయాలి అనేసి అది చూసాను అనమాట. సో ఎప్పుడైనా పక్కగా సోక్ చేసి తినండి, జస్ట్ టు అవాయిడ్ ది బ్లోటింగ్ ఇష్యూస్. అండ్ ది థర్డ్ థింగ్, నాట్ ఆల్ మిల్లెట్స్ ఆర్ సేమ్. అంటే కొన్ని మిల్లెట్స్ లైక్ ఇట్ క్యాన్ బి లైక్ ఈజీ ఆన్ యువర్ డైజెషన్, ఫ్యూ అదర్ క్యాన్ బి లైక్ హెవీ ఆన్ యువర్ సిస్టమ్. సో అందుకే ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ ట్రాన్సిషన్తో పాటు మనకి డైజెషన్ మీద స్లోగా ఉండే మిల్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనకు ట్రాన్సిషన్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. అండ్ అగైన్ ఐఎమ్ నో ఎక్స్పర్ట్, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. బికాజ్ నేను మిల్లెట్స్ సడన్గా కంప్లీట్గా ట్రాన్సిషన్ అయినప్పుడు వితౌట్ రైస్ నాకు చాలా ఇష్యూస్ అయ్యాయన్నమాట. బట్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ 1 week తర్వాత I got used to that. It was like really good, and I'm glad I switched to the millets completely. అంటే అలా అని చెప్పేసి రైస్ అన్నాను కాదు, వన్స్ ఇన్ ఏ వైల్
లేకపోతే వీక్లీ వన్స్ కానీ, లేకపోతే ఎప్పుడు రైస్ తినాలన్నా కూడా అలా తింటాను. బట్ ఐ ప్రిఫర్ హ్యావింగ్ మిల్లెట్స్ దాన్ రైస్. I hope that this video will be helpful, and I'm here to judge no one. I'm just here sharing my experiences. That's it. Thank you.